మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ఇంకా ఇంకా ఏ అకౌంట్లు మీరు ఐడెంటిఫై చేశారు? విష్ణుప్రియతో పాటు ఇంకా ఏ అకౌంట్లు ఐడెంటిఫై చేశారు? అంటే చాలామంది నిజానికి పెయిడ్ కంటెంట్లని హెల్త్కి సంబంధించిన కంటెంట్ పెడుతున్నారు, బ్యూటీకి సంబంధించిన కంటెంట్లు పెడుతున్నారు, చదువుకు సంబంధించిన కంటెంట్లు పెడుతున్నారు. పెయిడ్ కంటెంట్లు చాలా ఉంది. అందులో భాగంగానే వీళ్ళు బ్యూటీకి సంబంధించిన కంటెంటే పెడుతున్నాం తప్ప మీరు స్కిన్ షో లాగా చూస్తూ ఉన్నారు. అది మీరు చూసే దృక్పథంపై ఆధారపడి ఉందని కొంతమంది అంటున్నారు. లేదు సార్, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి ఈరోజు విష్ణుప్రియ పోస్ట్ కాదు, చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఈరోజు మహిళల పేరుతోని అక్రమంగా కొన్ని కంటెంట్లని లేకపోతే కొంత వీటిని అకౌంట్స్ ని యథేచ్ఛగా ఓపెన్ చేసి దాంట్లో పూర్తిగా ఈరోజు అశ్లీలతను ఎక్కువ పెంపొందించేటటువంటి వస్తున్నాయి. వీటిని దృష్టి సారించాల్సినటువంటి మాత్రము ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒకవేళ ఆలోచించగలిగితే వీటిలో ఎక్కడో ఒక దగ్గర ఒక తుది గడువో లేకుంటే తుది నిర్ణయం చేయగలిగితే దీన్ని కొంతవరకు స్టాప్ చేయగలిగితే ఇప్పుడు రాబో భవిష్యత్ అంతా కూడా సోషల్ మీడియా ఈ రోజు చాలా అంటే ఈరోజు ఏఐ వచ్చిన తర్వాత ఇంత ఫాస్ట్ జనరేషన్ వచ్చిన తర్వాత ఏ లాంటి వాటిని ఈ రోజు మనం ఎదుర్కోలేకపోతున్నాం. లేకపోతే రేపు పొద్దున దాదాపు ఒక 10-20 సంవత్సరాల్లో పూర్తి సోషల్ మీడియా కంటెంట్ ని పూర్తిగా చాలా ఒక వ్యక్తిగతంగా నష్టపరిచేటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి దీని పట్ల సమాజము అంకిత భావంతో ఆలోచించాలని, మహిళా లోకం కూడా ఇట్లాంటి ఘటనలు అయినప్పుడు ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాలి, మంచి చెప్పాలి, చెడుని ఖచ్చితంగా ఖండించాలి, భవిష్యత్తులో జరగకుండా చేయాలనేదే మా ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఈరోజు బిగ్ టీవీ కూడా తీసుకున్నటువంటి ఏదైతే దీని మీద చర్చ చేస్తుందో ఈ సమాజాన్ని కూడా ఒక మేల్కొల్పే విధంగా చేస్తుందనేది ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు. ASF నుంచి మనకి సాయి కుమార్ కూడా అందుబాటులోకి వచ్చారు. సాయి కుమార్ గారు, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా ఈ విషయం గురించి? అవును సార్, కేసు పెట్టాము. విజయవాడలో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ నందు ఏసీపీ భాను గారిని కలిసి వివరాలు మొత్తం కూడా సబ్మిట్ చేసి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ని వెంటనే సీజ్ చేయాలి, అది బ్లాక్ చేయాలి, అదేవిధంగా తనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. భాను గారు కూడా సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేసి తనపైన FIR ఫైల్ చేస్తామని కూడా చెప్పారు. అయిందండి? FIR అయిందా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ స్టేషన్ నుంచి ఇప్పటి వరకు మనకంటే ఏమాత్రం ఫోన్ కాల్స్ అయితే ఏం కూడా రాలేదు. ఎంక్వైరీకి మమ్మల్ని కూడా ఏమీ పిలిచలేదు. తర్వాత వాళ్ళకి ఏమన్నా చెప్పారో లేదో అనేది కూడా తెలియదు. ఓకే, కానీ ఇలాంటి కంటెంట్ సేమ్ ఆమె ఏదైతే ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెట్టిందని అంటూ ఉన్నారు, అదే కంటెంట్ ఫ్రీ కంటెంట్లో కూడా సోషల్ మీడియాలో చాలామంది పెడుతూ ఉన్నారు వాళ్ళ ఫ్రీ అకౌంట్స్లో. సో ఇక్కడ మీ అభిప్రాయం, పెయిడ్ కంటెంట్ పెట్టింది ఆమెకు డబ్బులు వస్తున్నాయి అనా, సమాజం నిజంగా పాడవుతుంది అనా? అలాంటి ఒక ఫోటోని చూడడం ద్వారా సమాజం పాడైపోతుందా? ఇప్పుడు ఫ్రీ కంటెంటా లేకపోతే పే అండ్ యూసా అనేది కాదు, కానీ ఏఐఎస్ఎఫ్గా ఒకవైపుగా ప్రాబ్లమ్స్ పైన ఫైట్ చేస్తుంటాం, అదేవిధంగా వాళ్ళు మంచి మార్గంలో నడిపించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అందులో భాగంగానే అదేవిధంగా ప్రభుత్వం కూడా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేటి సమాజంలో జరుగుతున్నటువంటి విద్యార్థి యువత ఏ విధంగా సైబర్ క్రైమ్లో చిక్కుబడుతుందని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇంత వ్యవస్థ, ఇంతమంది సమాజంలో నేటి యువత తప్పుడు మార్గం నడుస్తుంది, వారిని మార్చడానికి వారి వంతు ప్రయత్నం చేస్తుంటే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సరు, ఒక యాక్టరు, అదేవిధంగా యాక్చువల్గా బిగ్ బాస్ని మేము వ్యతిరేకిస్తాం. బిగ్ బాసే ఒక కల్చర్ కాదు. బిగ్ బాస్ లోపల ఒక అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండడం అంటే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఆదరించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారుగా, ఎలా చూడాలి మరి దాన్ని? అదే అంటుంటా. అంటే ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన కంటెంట్ మీకు నచ్చలేదు, అది సమాజానికి చెడుదారి పట్టించే కంటెంటా, సాయి కుమార్కు నచ్చని కంటెంటా? ఇప్పుడు సమాజాన్ని మార్చడానికి ఆలోచన చేసేవాళ్ళు, సమాజం గురించి నిరంతరం అధ్యయనం చేసే వాళ్ళకి ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి కూడా క్వశ్చన్ మార్క్ కనిపిస్తాయి. ఎందుకంటే వారికి తెలుసు ఏ విధంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, సమాజంలో విద్యార్థులు ఏ విధంగా తప్పుడు మార్గం పడుతున్నారు వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి వాళ్ళు 4 గోడల మధ్య ఒక కెమెరాని పెట్టుకొని వీడియోలు రికార్డ్ చేసుకొని వాళ్ళకి డబ్బులే ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకొని సంపాదించుకోవడానికి వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి? రైట్. ఇప్పుడు చాలా సినిమాల్లో క్లోజప్లో చూపించే భంగిమలకు, చాలా కమర్షియల్ సినిమాల్లో సాంగ్స్లో క్లోజప్లో చూపించే భంగిమలకు, అక్కడ వేసుకునే డ్రెస్సులకు, ఇక్కడ విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఒక ఫోటోని అప్లోడ్ చేస్తున్న దానికి ఏదైనా తేడా ఉందా? అక్కడ మీరు వ్యతిరేకించిన వాళ్ళు ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
సార్ అంటే మేము ఆ లై డిఫరెన్స్ అనేది మూవీకి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి మీరు డిఫరెన్స్ చేసి చెప్తున్నారు. బట్ అన్నాను ఏదైనా విష్ణుప్రియ ఫోటో విష్ణు మూవీలోనైనా నేను ఆ ఫోటోని చూస్తాను, ఓకే. ఆమె వాట్ ఎవర్ ఇన్స్టాగ్రామ్లోనైనా నేను ఇట్ మే ఒక బి. ఫోటోని చూస్తాను. నేను అంటున్నది ఓకే. మూవీలో ఏదైనా ఒక సాంగ్లో ఒక ఫ్రేమ్లో చూపించేటటువంటి జూమ్ ఇన్ దృశ్యానికి ఇక్కడ విష్ణుప్రియ తన ఎక్స్క్లూజివ్ కంటెంట్లో చూపిస్తున్న దానికి తేడా ఉందా, అంతకు మించి ఉందా? సరే సార్. ఇక్కడ తనకన్నా ఇదిగానే ఉంది. మూవీస్ లో కన్నా కూడా ఒక సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ లిమిట్సే లేవు కదా! దీనికంటూ ఏ విధంగా తీసుకోవాలని కూడా లిమిట్స్ లేవు కదా వీడియోస్ కి. వీడియోస్ అంటే ఫోటోలా? వీడియోసా ఫోటోలా? వి రీల్స్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి. అదే విధంగా మన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెడతాం. ఆ స్టోరీ చూడాలన్నా కూడా తను సబ్స్క్రైబ్ చేసిండాలి. ప్రీమియం పొందిండాలి. ఉమ్. ఇంత చర్చనీయాంశంగా జరుగుతున్న ఈ 2 డేస్ పాటు ఎలక్ట్రానిక్ మీడియా పైన అదే విధంగా ఏఐఎస్‌పై మేము కంప్లెయింట్ ఫైల్ చేసినప్పటికీ నిన్నటి రోజున ఆ అమ్మాయి మళ్ళీ ఫోటోస్ అప్‌లోడ్ చేసింది. తర్వాత ఈరోజు స్టోరీ కూడా పోస్ట్ చేసింది. ఏంటి స్టోరీ ఏంటది? స్టోరీ అంటే తన వీడియో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో స్టోరీలో పోస్ట్ చేసింది. ఏముంది వీడియోలో? ఏముందంటే తను పడుకొని ఇంకంటే ఒక ఆడపిల్ల గురించి ఆ విధంగా చెప్పడానికి నేను కూడా ఒక ఓకే, స్త్రీగానే ఇబ్బందిగా భావించాల్సి ఉండేటటువంటి విధంగానే ఉందా? తను పడుకొనేసి తను ఎవరో ముందున్నటువంటి ఒక కెమెరామెన్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఓకే. ఒక ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తూ ముందర అట్లా ఉమ్. పడుకొని అవి ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి? అంటే ఇది మేము ఇంతగా స్ట్రెస్ చేసి చెప్పాల్సిన ఎందుకు వస్తుందంటే విష్ణుప్రియకి ఒక మోరల్ ఎథికల్ వాల్యూస్ కలిగిన వ్యక్తి, ఒక యాంకర్ గానో, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ గానో ఇంత క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఈరోజు కాసులు కక్కుర్తిపడి ఇలాంటి పనులకు పాల్పడడం అంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. విష్ణుప్రియ ఇలా చేస్తుందనేది అనే ఫీలింగ్‌కి వచ్చేస్తున్నాం మేమందరం కూడా. ఉమ్. సో తను చెప్తే ఎంతో కొంతమంది మారుతారు. కానీ తను చేసే విధానాలు చూసి ఈరోజు సో ఇలాంటి వ్యక్తేనా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది సమాజం. అంటే ఇలా ఎందుకు చేస్తున్నారని అనుకుంటున్నారు? సినిమాల్లో తదుపరి అవకాశాల కోసం చేస్తున్నారా, ఇక్కడ డబ్బుల కోసమే చేస్తున్నారా? ఇప్పుడు తను సబ్స్క్రైబర్ లిస్ట్ లో అంటే తన ఫాలోవర్స్ 1.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్. అదే విధంగా ఇలా పేమెంట్ చేసి సబ్స్క్రైబ్ పొందిన వాళ్ళు 3,380 మెంబర్స్ ఉన్నారు. నియర్లీ పర్ మంత్ 14 lakhs ఈస్ ఎర్నింగ్. బా ఎంతమంది ఉన్నారు? 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారా? 3,380. ఓ. ఉమ్. సో 3,380 సబ్స్క్రైబర్స్ అంటే 390 రూపీస్ చేస్తే నియర్లీ 14 lakhs పర్ మంత్. అవును. అంటే కేవలం స్కిన్ సో షో ద్వారా, కేవలం బిగుతు దుస్తులు వేసుకొని స్కిన్ షోని చూపించడం ద్వారా, బాడీలో అంగాంగాన్ని చూపించడం ద్వారా నెలకి 14 లక్షల రూపాయలు. 14 లక్షలు అంటే ఇప్పటికి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఇంకా మోస్ట్లీ నేను మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర నేను సబ్స్క్రైబ్ చేసినప్పుడు 670-75 అరౌండ్ సంథింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్కి వచ్చారు 3,380 మెంబర్స్కి వచ్చారు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు మీరు విష్ణుప్రియని తప్పుపడుతున్నారు. మరి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకు వెళ్ళారు? వీళ్ళందరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదా? సార్ ఇప్పుడు మంచిని స్వీకరించమంటే ఇప్పుడు కొన్ని వందల వేల మంది విద్యార్థులు ఉంటారు. మేము వెళ్తాము, మోటివేట్ చేస్తాము. వాళ్ళల్లో ఒక్కరే మారుతారు తప్ప నుంచి వేల మంది మారరు కదా! సమాజంలో ఇన్ని వందల వేల కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు 3,380 మంది మాత్రమే ఎందుకు సబ్స్క్రైబ్ చేస్తారో ఆలోచన చేయండి. ఉమ్. అంటే పాజిటివ్ అండ్ సో నెగెటివ్ బోత్ 3000 ఆర్ మంది దేర్ అండ్ సబ్స్క్రైబ్ దెన్ బై చేసుకున్నారు, ఇట్సెల్ఫ్ 3000 మందే. సో సమాజం మీద ఏం పెద్ద చెడు ప్రభావం పట్టలేదు అనే వాళ్ళు కూడా ఉంటారేమో కొంతమంది. 3000 మందే కదా, వాళ్ళు చూస్తే మీకేంటి అని. వాళ్ళు చూస్తే మనకేంటంటే ఈరోజు మైనర్సా మేజర్స్ అనేది కూడా మీరు ఇన్‌స్టాగ్రామ్ లో మైనర్ అయినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటున్నాయి. వాళ్ళు కూడా చూస్తారు. అండ్ దెన్ ఈరోజు పండు ముసలి వాళ్ళు కూడా అంటే బాగా ఏజ్ అయినటువంటి ముసలి వాళ్ళు కూడా చిన్న పిల్లల పైన లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే పరిస్థితి ఉంది. చిన్న పిల్లలను కూడా పసి పిల్లలను చూడకుండా కూడా అత్యాచారాలకు పాల్పడే పరిస్థితి. మరి అన్నిటికీ ఎవరు రైట్ కారణమవుతున్నారు? ఎలాంటి వాళ్ళు కారణమవుతున్నారు? రైట్ సాయి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనకి యాక్టివిస్ట్ ఉషశ్రీ జాయిన్ అయ్యారు. ఉషశ్రీ గారు నమస్తే. ఉషశ్రీ గారు, సోషల్ మీడియాలో కేవలం కాసుల కోసం కక్కుర్తి పడే వాళ్ళ కక్కుర్తిని ఆసరాగా చేసుకొని కొంత దిగజారుడు కంటెంట్ పెడుతున్నారు అన్న దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఇప్పుడు చాలామంది యాక్టివిస్టులు, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళు వ్యక్తం చేస్తున్న భయం ఏంటి అంటే, ఇప్పుడు విష్ణుప్రియ కావచ్చు, సౌమ్య శెట్టి కావచ్చు, చాలామంది సౌమ్య శెట్టి ఏం కంటెంట్ పెట్టారు నేను చూడలేదు. ఓకే, విష్ణుప్రియ పెట్టిన కంటెంట్ని వాళ్ళ ఫోటోలు పెట్టారు కాబట్టి చూస్తున్నాం. మేమైతే ఎవరిది సబ్స్క్రైబ్ చేసుకోలేదు.
ఎస్ ఉషశ్రీ వచ్చారు. ఉషశ్రీ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఉషశ్రీ గారు ఒక మహిళగా మీరేం చెప్తారు? ఆమె ఒక బ్యూటీ ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న మహిళ కాబట్టి ఆమెకు సంబంధించిన గ్లామర్ ఫోటోలు, గ్లామర్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టి గ్లామర్ ఫోటోల్ని అప్లోడ్ చేయడాన్ని ఆమె వృత్తిపరమైన స్వేచ్ఛగా చూడాలా, సమాజాన్ని చెడుదారి పట్టించే విధంగా స్కిన్ షో చేసి అమ్ముకుంటోంది అన్న యాంగిల్లో చూడాలా? సో మీరు ఇప్పటి వరకు అడిగే ప్రశ్నలన్నీ వింటూ ఉన్నాను నేను. ఎవరైతే చెప్పినా సరే కాలుకేస్తే వేలికి, వేలికేస్తే కాలుకేస్తున్నారు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను నేను. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనకి పాత కాలంలో ఆమె సోషల్ యాక్టివిస్ట్, ఆమె ఆల్సో అడ్వకేట్ అండి. ఓకేనా? సో మనకి 67 సరే సెక్షన్లు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఓకే, మనం లాజికల్ గా క్లారిటీగా మాట్లాడుకుందాం. అబ్సినిటీ అండ్ సెక్షువల్లీ ప్రొవోకింగ్ అంటే ఆ అమ్మాయి డిస్ప్లే చేసిన వీడియోస్ అవనివ్వండి, చిత్రాలు అవనివ్వండి, ఒక మనిషి బిహేవియర్ ని మీరు అంటున్నారు కదా మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు 3000 కదా అని. 3000 కాదు, ముగ్గురైనా లేకపోతే ఒక మనిషి అయినా సరే ప్రొవోకింగ్ గా కానీ లేకపోతే తన బిహేవియర్ ఉన్నదానికన్నా అది చూసి ఇంకొక లాగా ఆ అమ్మాయిని పొందలేడు కాబట్టి ఇంకే అమ్మాయినన్నా ఏమన్నా చేసే విధంగా కానీ ఉన్నాయా లేవా అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయి. అండ్ పాతకాలంలో మనం అంటే ఒక లాయర్ గా కొంచెం సేపు అండ్ కొంచెంసేపు సోషల్ యాక్టివిస్ట్ గా రెండు పర్స్పెక్టివ్ లో మాట్లాడాలంటే మనం చేసే ప్రతి చర్యకి ప్రతి చర్యలు ఉంటాయి, అవునా? రిపర్కేషన్స్, రియాక్షన్స్ ఉంటాయి, అవునా కాదా? సో నేనేం చేస్తున్నాను, ఓన్లీ నేను సినిమా కాబట్టి, గ్లామర్ కాబట్టి ఇంకాస్త విపరీతంగా మాత్రమే ఫోటోలు పెడుతున్నారు అనేది వీళ్ళ వాదన. నేను కూడా మాట్లాడాను కొంతమంది సినిమా వాళ్ళతో లాస్ట్ 2-3 రోజుల నుంచి. ఏంటి ఇలా జరుగుతోంది, మరి అసలు ఏమిటి అంటే, తప్పే ఉంది, అమ్మాయి ఏమీ అలా చేయట్లేదు కదా, ఆ అమ్మాయి తన పర్సనల్ స్పేస్ లో చాలా లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే చూపిస్తోంది కదా అన్న బాధలు వినిపిస్తున్నాయి. మీరు అడిగే ప్రశ్నలు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయి చెప్పాలంటే, అవునా? నేను రెండు వైపుల నుంచి తీసుకున్నాను, అందుకే నేను ఒక అభిప్రాయంతో రాలేదు. సో సమాజంలో ఇది ఆమె ప్రొఫెషనల్ లిబర్టీ కింద తీసుకోవాలా? ఇప్పుడు ఆమె సినిమా యాక్టర్ కాబట్టి రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటుంది, రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంది, రకరకాల నటనలో నటిస్తూ ఉంటుంది. అలాంటి నటన, అలాంటి ఎక్స్ప్రెషన్స్ని సినిమాల్లో సెన్సార్ పరిధిలో లోబడి ఏదైతే చూపిస్తున్నారో అలాంటి ఒక ఫోటోను పెడితే ఇది ఆమె ప్రొఫెషనల్ లిబర్టీ కింద చూడాలా? లేదు కదా కదా. ఇక్కడ కాంటెక్స్ట్ మన మర్డర్ లో కూడా ఇంటెన్షన్, అంటే ఏ ఇంటెన్షన్ తో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సినిమాల్లో ఒక క్యారెక్టర్ సందర్భోచితంగా ఆ సందర్భం డిమాండ్ ని బట్టి ఒక డైరెక్టర్ గారి కలంలోంచి వచ్చే కథని కదలింపులాగా ఒక నటనా ప్రావీణ్యంతో అవసరమైతే వేసుకునే అబ్స్క్యూనిటీ కానీ సెక్షువల్ ప్రొవోకింగ్ కానీ ఓకే, దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంది, వాళ్ళు దాన్ని తగ్గించాలా, ఉంచాలా, పెంచాలా, కట్ చేయాలా అని చెప్పి నిర్ధారితంతో బయటకు వస్తున్నాయి సినిమాలు, అవునా? ఇక్కడ ఈవిడ పెట్టే వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏ ఇన్స్టాగ్రామ్ లో దాన్ని స్క్రూటినీ చేస్తున్నారు, ఎవరు దానికి బాధ్యత వహిస్తున్నారు, ఏ కాంటెక్స్ట్ తో ఈవిడ పెడుతోంది? డబ్బులు సంపాదించాలి, పోనీ అది పబ్లిక్ లో కూడా పెట్టట్లేదు. డబ్బులు సంపాదించాలని ఉద్దేశమే కదా. డైరెక్టర్ ఒక హీరోయిన్, ఒక నిమిషం ఉషేశ్వర్ గారు, డైరెక్టర్ ఒక హీరోయిన్ చేత పొట్టి బట్టలో, పొడి బట్టలో, బిగుతు బట్టలో వేయించి అక్కడ కథలో మిళితం చేస్తే ఆ ఫోటో సమాజం మీద ఒక ప్రభావము, అలాగే ఈమె డ్రెస్ వేసుకొని సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడితే ఇంకొక ప్రభావము చూపిస్తుందా? ఆయన ప్రతి ఇంటెన్షన్ ప్రతిసారి పైన ఇక్కడ వరకు కింద అక్కడ వరకు అంటే వ్యూయర్ కి కంటికి ఏం కనబడుతుందో అదే కదా. అనుకుంటే వ్యూయర్ కి కంటికి ఏం కనబడితే అదే ప్రభావం. మరి సినిమాల్లో అలాంటి డ్రెస్సులను ఆదరించి వీళ్ళు వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్లో 390 రూపాయల సబ్స్క్రిప్షన్కి ఎక్స్క్లూజివ్ కంటెంట్ పెడితే అక్కడ తప్పు కాదు, ఇక్కడ ఎందుకు తప్పు అవుతుందని కొంతమంది అంటున్నారు, నేను కాదు. నేను చెప్పేది వినండి, సమాధానమే చెప్తున్నాను. కథకి అనుసారంగా సినిమా మొత్తం అదే చూపించట్లా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే చూపిస్తోంది. కథకి సందర్భోచితంగా అవసరమైనంత వాడుతున్నారు డబ్బు సంపాదించడానికి, దానికోసం మాత్రమే కాదు, కళని రకరకాల వాటిల్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ డెఫినెట్ గా ఇట్స్ బిజినెస్. కానీ ఇక్కడ ఓన్లీ సెక్షువల్ డిజైర్ ని, సెక్షువాలిటీని, అబ్స్క్యూనిటీని, డిజైర్ టు ప్రొవోక్ ని ఓన్లీ
ద ఇంటెన్షన్ ఇస్ టు ప్రొవోక్ పీపుల్, Hmm. సెక్సీగా కనిపించడం మాత్రమే. ఈ మాట మాడినందుకు ఐమ్ సో సారీ, Hmm. మాట్లాడకూడదు. కానీ ఇక్కడ ప్యూర్ ఇంటెన్షన్ ఇంకా ఎంత దిగజారుతూ ఇప్పుడు అలా చూసిన ప్రతిసారి జరిగే పరిణామాలు, వచ్చే భావాలు ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడటం వల్ల, ఒక సినిమా చూడటం వల్ల ఒకటే అంటారా? కాదు, డెఫినెట్ గా కాదు. కంటిన్యూస్ గా అవే బట్టలు, అవే యాంగిల్స్. ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే పాతకాలంలో పుస్తకాలు ప్రచురితం అయ్యేది నా చిన్నప్పుడు. అప్పట్లో ఇంత అడ్వెంట్ ఆఫ్ ఇంటర్నెట్ లేదు, మీకు గుర్తుందో లేదో. ఆ పుస్తకాలు ఎక్స్క్లూజివ్ గా ఇలానే పిచ్చి బట్టలు వేసుకుంటే సినిమా హీరోయిన్లు చేసేవాళ్ళు కాదు, ఇమాజిన్ సినిమా హీరోయిన్లు కూడా హాలీవుడ్ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ మన ఐశ్వర్య రాయ్ కూడా చేస్తే కూడా మనం దాన్ని తప్పు పట్టాం. అంటే ఏదైతే పూర్తిగా బికినీ షాట్లు అవసరమైనప్పుడు వేసుకోవడం వేరు, సందర్భోచితంగా వేసుకోవడం వేరు. అసందర్భంగా అదే పనిగా ఆ బతుకుతూ, లేకపోతే అవి చూస్తే కలిగే మనుషుల్లో, అది అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, కంటిన్యూస్ గా ఇంటెన్షన్ ఏంటి? ప్రొవోకింగ్ టువర్డ్స్ సెక్షువల్ ఇంటిమసీ. లేకపోతే ఈవిని బుక్ చేసుకోవాలా, లేకపోతే ఈవిడ బయటకు వస్తుందా? జరిగే పర్యావసానాలు మనం పచ్చిగా మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంటాయి. పోర్నోగ్రఫీకి సంబంధించిన యాంగిల్స్, అలాంటి ప్రచురితలు, అంటే అలాంటి వీడియోలు తప్పించి ఆవిడ పెద్దగా క్యారెక్టర్ కి కానీ, కథకి కానీ డబ్బు అనేది రెండు విధాలుగా సంపాదించవచ్చు. కథకి సందర్భోచితంగా కథనంతో చేస్తుందా, లేకపోతే ఓన్లీ సెక్షువల్ ఇంటిమేట్ గా సంబంధించినవే కనిపిస్తున్నాయి పచ్చిగా. ఈ యాంగిల్ ఎవరు మాట్లాడలేదు, మీరు దాని నుంచి అడుగుతున్నారు, Correct. అందుకే చెప్తున్నాను. Hmm. ఈ యాంగిల్ ఇస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యాంగిల్. ప్రొవొకేషన్. ఆవిడ్ని కుదిరితే బుక్ చేసుకునేలాగా కానీ, లేకపోతే ఆవిడ రేంజ్ లో ఆవిడ కొన్ని డబ్బులు ఇవ్వలేకపోతే వేరే వాళ్ళని బుక్ చేసుకునేలా కానీ, ఇది చాలా క్లియర్ గా ఐటీ యాక్ట్ లో చెప్పారు. అబ్స్క్యూరిటీ అండ్ సెక్షువాలిటీ. అంటే ఆ ఫోటోల ద్వారా ఒక బలహీన ఆలోచనలు కలిగిన మగవాడి ఆలోచనలను ఎగ్జాగరేట్ చేసే విధంగా ఆమె ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదిస్తుంది అనేది బలహీనం ఏం కాదండి. ప్రతి మగవాడికి నాచురల్ గా భగవంతుడు ఇచ్చిన ప్రొవొకేషన్ అనేది ఇట్స్ సహజమైన ఒక ఎమోషన్. ఆ Okay. ఎమోషన్ ని ప్రొవోక్ చేయడానికి మాత్రమే, ఇంకేది కాదు. ఒక కథ కాదు, ఒక అందం చూపించడం కాదు, ఒక ఎమోషన్ ని పలికించడం కాదు, లేకపోతే ఒక డైరెక్టర్ ని ఆ ప్రకృతి సహజంగా దాని ఒక ముద్దుగా ఆ భావాన్ని క్రియేట్ చేయడానికి ఏది కాకుండా, ఎక్స్క్లూజివ్ గా సెక్షువల్లీ అబ్స్క్యూరిటీ అండ్ ఇంటిమేట్ గా విపరీతమైన అలాంటి ఆలోచనలు క్రియేట్ చేసేది తప్పించి, ఆవిడ ఒక్క స్టోరీలో గాని, ఒక ఎక్స్క్లూజివ్ కంటెంట్ లో గాని, ఒక పద్ధతిగా సీతలాగా పోని నేను ఒప్పుకుంటా, అందులో ఈ విధంగా కూడా ఉండుంటే నేను తప్పకుండా ఒప్పుకుంటా. మీరు వాదించే వాదన సినిమాలో చేస్తే తప్పు లేదండి, ఆవిడెందుకండి ఇప్పుడు ఇలా చేసిందని మీరు తప్పు పడుతున్నారని. సో ప్రొవొకేషన్ అట్ అ వెరీ స్ట్రాంగ్. ఎంత మోతాదు ఎంత ఉంది? 90% కాదు, 120% ఆఫ్ టూ మచ్ ఆఫ్ సెక్షువల్ ప్రొవొకేషన్ మాత్రం కరెక్ట్. ఉషేశ్వర్ గారు, మీరు అందుబాటులోనే ఉండండి. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చారు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ గుచ్చి అడగడానికి కూడా కారణం అదే. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను విన్న తర్వాత నేను 2 వెర్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీ ముందు ఉంచుతాను. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చారు. సో అక్కడ మోటివ్ ఏంటి అనేది, సినిమాల్లో మోటివ్ వేరు, ఇక్కడ సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ రకమైన ఫోటోలు పెట్టడంలో మీ మోటివ్ అవతల వాడిలో ఉన్నటువంటి కొన్ని డిజైర్స్ను ఎగ్జాగరేట్ చేయడం ద్వారా మీరు డబ్బులు సంపాదించడమే అని మోటివ్ తీసుకోవాలన్నారు. వెరీ వ్యాలిడ్ పాయింట్. సో మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు కాబట్టి ఈ వెంట్రుక వాసి లోబడి ఉన్న ఆ పాయింట్ని మీరు తీసుకొచ్చారు. ఎస్, మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు, మీరు అందుబాటులోనే ఉండండి. రాజేష్తో కూడా మాట్లాడదాం. రాజేష్, నిజానికి సమాజంలో చాలా తక్కువ మంది ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా ఆమెను సమర్థించడం లేదు. ఈవెన్ మహిళలు కూడా సమర్థించట్లేదు, మోటివ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఎలా చూడాలి, సమాజంలో వస్తున్నటువంటి ఇతర రియాక్షన్స్ ఏంటి? ఇలాంటి వీడియోస్ ఇది ఒక రకమైన వ్యభిచారం అని అంటూ ఉన్నారు. ఎస్ రోహిత్, నిజంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది. ఆ సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చాయి. దాంట్లో ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఆ మధ్యలో టిక్ టాక్ కూడా చాలా వరకు అందరూ వీడియోలు చేసుకోవడం కోసం, తమను తాము ప్రమోట్ చేసుకోవడం కోసం ఇవన్నీ బాగా యూజ్ అయినటువంటి ప్లాట్ఫామ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఎవరు చూసినా ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు పెరిగిపోయారు, చేసేవాళ్ళు పెరిగిపోయారు. సో ఇన్స్టాగ్రామ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన చేతిలో కంపల్సరీ ఫోన్ లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంటుంది నిజంగా. ఎందుకంటే మనం పెరిగినంత పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా గత ఒక 10 సంవత్సరాల ముందు వరకు కూడా, 10-15 సంవత్సరాల ముందు వరకు కూడా చేతిలో ఫోన్ ఉండకపోయేది. మనం చాలా ఫ్రీ బర్డ్ లాగా తిరిగే వాళ్ళం. కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చిందో మనం ఫోన్ వాడడం కాదు, ఫోనే మనల్ని వాడుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా. ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీగా అయిపోతున్నారు. సో ఏమీ లేనప్పుడు మెల్లగా వీడియో స్టార్ట్ చేసి తర్వాత మెల్లమెల్లగా
ఫాలోవర్స్ పెంచుకోవడం, ఫాలోవర్స్ పెరుగుతుంటే వాళ్ళు చేసేటువంటి ధోరణి కూడా మారిపోవడం ఇట్లా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు అంటే మనం విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నాం. విష్ణుప్రియ గురించి పర్టికులర్గా ఎందుకు అంటే విష్ణుప్రియ గురించి, యాంకర్ విష్ణుప్రియ గురించి నిన్న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి ఆమె ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఒక 399 రూపాయలు 399 రూపాయలు పెట్టి సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఇస్తాను అనేది ఆమె పెట్టినటువంటి ఆఫర్. ఒక్క విష్ణుప్రియ కాదు, చాలామంది విష్ణుప్రియలు మనకు కనిపిస్తారు. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో చాలామంది విష్ణుప్రియలు కనిపిస్తారు. ఇట్లా అంటే తమను తామే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారన్న చందంగా తమను తామే ఒక అందం ఉన్నప్పుడే, యవ్వనం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడే అమ్మేసుకోవాలి, మా అందాన్ని అమ్మేసేసుకోవాలి అనేది వాళ్ళ లక్ష్యంగా మనకు కనపడుతుంది. అయితే చాలామంది ఇటువంటి విష్ణుప్రియలు మనకు కనిపిస్తున్నారు. కొన్ని పేర్లు అంటే ఆల్రెడీ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఆల్రెడీ ప్లే చేస్తున్నాము. విష్ణుప్రియ, శ్రీముఖి, తర్వాత వర్షిణి, దీప్తి సునాయన, శాంతన నాయుడు, ప్రియాంక జైన్, ప్రియాంక సింగ్, అనన్య నాగల్, అవి యాక్ట్రెస్ ఈమె. సో ఇట్లా ఇంతమంది అంటే వీళ్ళ పేర్లే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు సెలబ్రిటీస్, జనానికి తెలిసిన అందులో ఈ విపరీత కంటెంట్ పెడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, కొంచెం మంచి కంటెంట్ పెడుతున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. నిజానికి కొంతమంది డాక్టర్లు ఉన్నారు, వైద్యానికి సంబంధించిన విషయాలు, డైట్కి సంబంధించినటువంటి వాళ్ళ రీసెర్చ్ విషయాలు చెప్పడానికి పెయిడ్ కంటెంట్ పెడుతున్నారు. సో ఇక్కడ ఈ సెలబ్రిటీలు కూడా స్కిన్ షో చేస్తూ డబ్బులు సంపాదించాలి అనేది అభిమానులతో ఇంటరాక్ట్ కావాలి అన్న ఉద్దేశంతో. సో ఇక్కడ విష్ణుప్రియ లైన్ దాటి ఫోటోలు పెడుతుందని. సో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీరు అన్నట్టు చాలా వరకు మంచి కంటెంట్ అందించే వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ వీడియోస్ ఎందుకు మేము ఫ్రీగా ఎందుకు ప్రమోట్ చేయాలి, ఫ్రీగా ఎందుకు వాళ్ళకి నాలెడ్జ్ అందించాలి, ఎంతో కొంత మేము కూడా బెనిఫిట్ కావాలి కదా అనేది సహజంగా ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంటే అది. కాబట్టి ఆ టాలెంట్ని ఫ్రీగా పంచడం దేనికి? కాబట్టి ఒక మంచి విజ్ఞానం అందించేటప్పుడు కూడా సబ్స్క్రిప్షన్స్ అట్లా కూడా ఉన్నారు. కానీ అర్థమైపోద్ది. ఇప్పుడు మనం మనం చూపించినటువంటి లిస్టు, మనం స్క్రీన్ పైన వేసినటువంటి పేర్ల లిస్టులో వాళ్ళ రెగ్యులర్గా ఉండేటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే కనుక వాళ్ళు ఎటువంటి కంటెంట్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నారు. ఈ కంటెంటే అంత హాట్గా ఉంటే, నార్మల్ కంటెంట్ అందరికీ అందుబాటులో ఉండే కంటెంటే అంత హాట్గా ఉంటే, ఇక ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటే ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎట్లా ఉంటుందో అంటే ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇన్స్టాగ్రామ్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఇవాళ సెల్ ఫోన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. కరెక్టే మీరు అన్నట్టు రాజేష్, కరెక్టే మీరు అన్నట్టు ఒక ఫ్రీ అకౌంట్ ఉంది అని అన్నప్పుడు ఫ్రీ అకౌంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు, సరిపోద్ది. వాళ్ళకి కావాల్సిన ఇంటరాక్షన్, ఫాలోవర్స్ పెంచుకోవడం అని అనుకుంటే, అవును, ఆ కంటెంట్లో చేస్తున్నవి కొన్ని అభ్యంతరకరంగా ఉన్నప్పుడు వాళ్ళని గ్యాలం వేసి మీ కొంత అని ఇంకొంచెం డార్క్ రూమ్లోకి తీసుకువెళ్తున్నట్టు అనమాట వాళ్ళని, రైట్? ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇప్పుడు ఈ కంటెంట్ చూసి ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ కామెంట్స్ రూపంలో, వాళ్ళ లైక్స్ రూపంలో. ఒక వీడియో పెడితే, ఈ టైప్ ఆఫ్ వీడియో పెడితే, కొంత ఎక్స్పోజింగ్ చేసిన వీడియో పెడితే, కొంత స్కిన్ షో కనపడే విధంగా ఆ ఫోటో పెడితే, వీడియో పెడితే ఎంత వేగంగా అది వెళ్తుంది, లైక్స్ ఎలా వస్తున్నాయి, కామెంట్స్ ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది ఇంకా దీన్ని కొంచెం ఇంకా హై లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే డబ్బుకు డబ్బు వస్తుంది, ఫేమ్కు ఫేమ్ వస్తుంది అనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. రాజేష్, ఒక్కసారి నేను మిమ్మల్ని అక్కడ ఆపుతాను, మీరు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఉషేశ్వరి గారు, ఇప్పుడు రాజేష్ మీరు తీసుకొచ్చినటువంటి పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఉషేశ్వరి గారు, ఇంతకుముందు మీరు అన్న లైన్లోనే తీసుకోవాలి. మోటివ్ గురించి మాట్లాడారు, ఇంటెన్షన్. వాళ్ళకి గ్లామర్ ఇండస్ట్రీలోనే ఉండి ప్రేక్షకులను పెంచుకోవాలి, అభిమానులను పెంచుకోవాలని అనుకుంటే ఫ్రీ అకౌంట్ ఉంది, దానిలో లక్షల మంది ఉన్నారు, అది సరిపోద్ది కదా. అంతకు మించి నేను ఇంకేదో మీకు చూపిస్తాను అని 400 రూపాయల సబ్స్క్రిప్షన్ అడిగారు అంటే ఖచ్చితంగా అక్కడ మోటివ్ని ఇంకో రకంగానే అర్థం చేసుకోవాలి అన్న ఇంతకుముందు మీరు చెప్పిన వ్యాఖ్యలను చూడాలి. సో ఎలా చూడాలి దాన్ని? ఫ్రీగాను ఇప్పుడు ఈయన చెప్పారు ఇప్పుడు మాట్లాడిన ఆయన చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు, ఇప్పుడు నేను అడ్వకేట్ ని, నేను ఆ సబ్స్క్రిప్షన్ అసలు ఇది ఏమిటి అని తీసుకున్నా, బట్ అందులో కంటెంట్ ఏం పెట్టాల. అట్లా డాక్టర్స్ ఉన్నారు, దేర్ ఆర్ హై అండ్ పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఏదైతే జ్ఞానం ఉందో ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. ఎవరైనా సరే టాలెంటెడ్ పీపుల్ దాన్ని షేర్ చేయాలి అంటే డబ్బులు తీసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనే కాంటెక్స్ట్ తో ఇన్స్టాగ్రామ్ ఇది తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా మనం మర్చిపోకూడదు. ఇలా ఎందుకు అలౌ చేస్తుంది, ఇది ఎవరు వాడట్లేదు, వాదించట్లేదు. బట్ నేను ఇంకా దీనికి రెండు విధాలుగా, కాయిన్ కి రెండు వైపు చెప్పాలంటే అసలు ఇన్స్టాగ్రామ్ కూడా ఇట్లాంటి తీసుకుంటే చెయ్యాలి, చేస్తే తప్పించి ఇట్లాంటి వాళ్ళ ఆగతాలు మనం ఆపలేము అనేది ఒక పాయింట్. కానీ దీన్ని మనం తప్పుపట్టే ముందు ఇట్లా ఎబిలిటీ ఉన్న వాళ్ళు, లేకపోతే జ్ఞానం ఉన్న వాళ్ళు ఈజీగా రీచ్ అవ్వడానికి కూడా ఇదొక సబ్స్క్రిప్షన్ మోడల్. అది పక్కన పెడితే ఈయన చెప్పినట్టు సబ్స్క్రిప్షన్ లో
విపరీతమైన అంటే ఇంకొక లాలో ఇంకొక పాయింట్ ఉంది పాతగా ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ లో ప్రవోకింగ్ యూత్ ని వాళ్ళ అంటే వాళ్ళ మెంటాలిటీని విపరీతంగా ప్రవోక్ చేసి సెక్షువల్ బిహేవియర్ కి ఎడిక్ట్ చేసేలాగా చేయడానికి కూడా 1000% దోహదపడటానికి మాత్రమే ఈ అమ్మాయి కంటెంట్ ఉంది. సో ఇది ఆల్సో ఉందా అండి? కన్సర్న్ బిఎన్ఎస్ లో ఉందా ఆ చట్టం, సెక్షన్ ఉందా? ఉంది. అండ్ ఇంకొకటి ఐటీ యాక్ట్ లో కూడా ఒక ఎక్స్క్లూజివ్ చట్టం ఉంది. 3 సంవత్సరాల జైలు శిక్ష అండ్ దానికి కొన్ని లక్షల రూపాయలు జరిమానా కూడా ఉంది. ఇప్పుడు కనుక సీరియస్ గా పోలీసులు ఈ అమ్మాయి కంటెంట్ ని మనం అదే చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సినిమాలో లేనిది ఇక్కడ ఉంది. ఇంటెన్షన్ ఒక మాట అయితే ఇంటెన్షన్ పక్కన పెడితే రియాలిటీలో మనకు కనిపించే 360 డిగ్రీస్ లో ఉండే ప్రతి ఫోటో ఏముంది, ఒక భూత పుస్తకంలో కనిపించే ప్రతి ఫోటో ఆ పుస్తకంలో ఏముంటుంది, అదే ఉంటుంది. అలాగే ఈ అమ్మాయి దాంట్లో కూడా అదే ఉంది. సో యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్. మీరు మనం కాదు ఎన్ని వాదనలు విశ్వేశ్వర గారు, అదే సమయంలో కొంతమంది అంటే ఈ సందర్భం అసందర్భం మనం మాట్లాడుకుందాం. గుళ్ళ మీద ఫోటోలు ఉన్నాయి, గతంలో కొంతమంది మాట్లాడారు గుళ్ళ మీద ఫోటోలు ఉన్నాయి, వీటి మీద ఫోటోలు ఉన్నాయి, అది తప్పలేదా ఇదే తప్ప అని వితండవాదం కూడా చేస్తారు, కొంతమంది చేశారు కూడా మొన్న. అదే దానికి కూడా చెప్తున్నానండి. నేను ఇంకా పచ్చిగా చెప్పమంటారా? పర్లేదా? ఓకే మీ సో మన పాతకాలంలో దేవదాసీలు అనేవాళ్ళు, అంటే వేశ్య గృహాలు ఉండేవి. ఓకేనా? ఒక వేశ్యకి పవిత్రంగా ధార్మికంగా పెళ్లి చేసుకున్న భార్యకి తేడా ఉంటుందా ఉండదా? భార్యని అలానే చూస్తాడు భర్త. సొసైటీ ఎలా చూస్తుంది? గుళ్ళల్లో అవే శృంగారపు బొమ్మల ఇన్స్పిరేషన్ తో భార్యతోనూ ఉంటాడు, ఒక వేశ్యతోనూ ఉంటాడు. అవునా? రెండిటికి ఏం తేడా ఉందో ఇలాంటి వాళ్ళందరూ పెట్టే కంటెంట్ కిను మనం మాట్లాడుకునే దానికి అంత తేడా ఉందండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఓకే ఓకే మరి అంటే వీళ్ళపైన కేసులు వేసే నిరోధించాలి. ఇప్పటికే నిజానికి అసలు పోన్ కంటెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పోన్ సైట్స్ని ఎప్పటికప్పుడు వాటిని డిలీట్ చేస్తూ వస్తుంది, అయినా పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇది సెమీ న్యూడ్. మీరు ఇందాక స్క్రీన్ లో నేను ఎప్పటి నుంచో నేను అసలు ఇది మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరైతే మీరు పెట్టిన పేర్లు ఉన్నాయి చూసారా, వీళ్ళందరూ ఒక కేటగిరీకి చెందిన మహిళలు. ఓకేనా? వీళ్ళనే ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకొని యూత్ అట్లాంటి బట్టలు వేసుకోవడం, ఇలా కొంచెం చూపించిన, ఇలా చేసిన కొన్ని పేర్లు మీరు చెప్పిన పేర్లలోనే వాళ్ళ పేర్లు ఎందుకులేండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు అమ్మాయి దీప్తి సునైనా ఉంది. అసలు నేనేం చేయను, నేను అలాంటి దాన్ని కాదంటుంది. ఓపెన్ చూస్తే ప్రొవొకేషన్ థాట్స్ అన్ని అవే ఉంటాయి. మళ్ళీ నేను పద్ధతిగా గుళ్ళకెళ్ళి నేను బొట్టు పెట్టుకుంటానని మళ్ళీ బ్లౌజ్ అంతా వెనకాల ఇంత పెద్ద కిటికీ ఉంటుంది, ఉండదో తాడు ఉంటుంది. సో ప్రొజెక్షన్ అనేది ఒకలాగా చేసి రియాక్షన్ అనేది ఇంకోలాగా ఇస్తే అది లీగల్ గా అంటే ఇక్కడ రెండున్నాయి. ఆ వెంట్రుకు వాసే లైన్ మనం అర్థం చేసుకుంటా. అంటే ఇంతకు ముందు నేను అదే చెప్పాను, వేసుకునే దుస్తులను విమర్శించొద్దు. వేసుకునే దుస్తులు కంఫర్ట్గా లోబడి స్వేచ్ఛగా లోబడి ఉంటాయి. కానీ నేను వేసుకున్నటువంటి దుస్తుల్లో నేను ఇలాగున్నాను అని మీకు చూపించి డబ్బులు తీసుకోవడం అనేది మళ్ళీ ప్రొవోకింగ్ కిందకు వస్తుంది. ఒక్కటే కాదు, మళ్ళీ ఇంకోటి చెప్తా, యాక్షన్స్ ప్రొవోకేటింగ్ సెక్షువల్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు నేను విపరీతమైన సెక్సీ బట్టలు వేసుకొని ఇలా కూర్చొని నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నా, ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఈజ్ ఇట్ అప్రోప్రియేట్? కాదు కదా. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్రోప్రియేట్. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు వేర్, మీరు చేసే ప్రతి మాట, మీరు బిహేవ్ చేసే ప్రతిదీ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్.